హ్యూమన్ ఎఫర్ట్స్ ఎప్పుడు నీకు శాంతినివ్వో, సమాధానం ఇవ్వో. శాంతి యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, శాంతి కొరకు దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, శాంతి కోసం అవి ఇవి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన శాంతి మనిషికి ఎప్పుడు వస్తుంది? శాంతి దాత అయిన దేవుడికి చోటిచ్చినప్పుడు. నేను శాంతినివ్వడానికి లోకానికి వచ్చిన ప్రకటించాడు నా యేసయ్య. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు స్ట్రగుల్ అవుతున్నావా? చెప్పు దేవునితో, ప్రభువా, ఐ హావ్ కమ్ టు దిస్ మీటింగ్ టు ఎక్స్పీరియన్స్ యువర్ పీస్ అండ్ యువర్ జాయ్ అండ్ యువర్ హ్యాపీనెస్. నీ శాంతి, నీ సమాధానం పొందుకుని వెళ్ళాలని కోరుతున్నాను ప్రభువా. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో నా జీవితంలో ఒక వెలితి, ఒక కొరత ఉంది. ఐ వాంట్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. గివ్ మీ పీస్, గివ్ మీ జాయ్. If that is your prayer tonight, my God can fill your life with peace that surpasses all understanding. దేవుడు నీకు నిజమైన శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలడు. సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అది పరసంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానంతో మన జీవితాలు కట్టుకుంటాం. రెండోది సంపూర్ణమైన శాంతిని ఇస్తాడు. ఈ సమాధానం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదంగా మారడానికి, ఒక ఎగ్జాంపుల్గా మనం మారడానికి, ఒక మాదిరిగా మనం మారడానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది, ఈ శాంతి ఉపయోగపడుతుంది.